మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కడికి రప్పా 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 ఒక్కొక్కడికి అంటే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఒక్కొక్కడికి రప్పా 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 రప్పా. మళ్ళీ అధికారంలోకి వస్తే కల్తీ మద్యంతో ఈసారి రప్పా 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 రప్పా. ఈసారి మీరు వస్తే కొండలు తవ్వి తినేయడంలో కూడా ఈసారి కూడా రప్పా 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 రప్పా. ఇసుక మాఫియా చేయడంలో కూడా రప్పా 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 రప్పా. అంటే మీరు వస్తే తిరుపతిలో దోచేయడం కూడా ఈసారి వస్తే కల్తీ నెయ్యితో రప్పా 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 రప్పా. పోయినసారి 50 కేజీలు మాత్రమే దోచేశాం. మళ్ళీ మేము అధికారంలోకి వచ్చామనుకో గుడిపై బంగారపు గోపురమే ఉండదు. రప్పా 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 రప్పా. అంటే మొత్తానికి మీరు వస్తే రాష్ట్రాన్ని రప్పా 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 చేసేద్దాం అనుకుంటున్నారన్నమాట. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఏంటక్క ఆలోచిస్తున్నావు? తిరుపతిలో మనం చేసిన స్కాములన్నీ బయటపడిపోతున్నాయిగా. ఏ స్కామ్లో నన్ను బయటకి లాగి జైల్లో వేస్తారేమో అని టెన్షన్తో జుట్టు ఊడిపోతుందిరా. అక్క అక్క మొన్న ఎంపీటీసీగా గెలిచిన వాళ్ళందరూ నిన్ను కలవడానికి వస్తున్నారక్క. నా ఐరన్ లెగ్ ఆశీర్వాదం కోసం వస్తున్నారేమో. సర్లే రాని. అక్క 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 రోజక్క రోజక్క నమస్కారం అక్క. తీసుకోండిరా. ఐరన్ లెగ్ ఇప్పుడు అవసరం వద్దులే. మీ దయ వల్ల జగన్ దయ వల్ల ఎంపీటీసీలుగా గెలిచేసాం. ఇంతకు ఎలా గెలిచారా? ఏముందక్క మంది ఇచ్చేసాం, డబ్బులు ఇచ్చేసాం, వినోళ్ళని ఎన్నోళ్ళని చూపించి బెదిరించేసాం. ఈ గెలిచిన ఆనందంలో మమ్మల్ని అభినందిస్తూ మేము గెలిచాం. వైఎస్ఆర్సీపీ గెలిచింది, మా పార్టీ గెలిచింది. ఈ రోజు గెలిచిన ఎదవలు కూడా మా పార్టీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఏంట్రా ఎదవలు అంటుంది? ఏమో రాగేది. అది ఈ రోజు గెలిచిన ఎదవలు కూడా మా పార్టీ వాళ్ళే. ఈ రోజు గెలిచిన యదవులు కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎవడైతే ఎంపీటీసీగా గెలిచానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికి మాలిన యదవులకి అందరికీ చెప్తున్నా. మీరు ఒక అమ్మ అబ్బకి పుట్టుంటే అంటే నీకు ఓట్లేసే ఓటర్లు పనికి వాళ్ళు ఎదవలా? ఓట్లేసిన పనికి మాలిన యదవులకి అందరికీ చెప్తున్నా. అంటే మీరు నన్ను ఇప్పుడు కొట్టారా? అయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతామండి? మీ పార్టీకి 40% ఓటు బ్యాంక్ ఉందంటున్నారు. ఆ ఓటర్లలో పనికి మళ్ళీ ఎదవలా? అమ్మా మళ్ళీ మీరు నన్ను కొట్టారా? అయ్యయ్యో మిమ్మల్ని కొడతావా? మిమ్మల్ని ఎందుకు కొడతామండి? 2019లో రాజశేఖర్ గారు అబ్బాయి ఏదో మంచి చేస్తాను ఓట్లేసిన ఓటర్లు అందరూ పనికి మళ్ళీ ఎదవలా? మీరు నన్ను కొట్టారా? అయ్యో మిమ్మల్ని ఎందుకు కొడతామండి? మీ పార్టీకి ఓటేస్తే మంచోళ్ళ, వేయిన వాళ్ళందరూ పనికి మళ్ళీ ఎదవలా? ఓట్లేసిన ఓటర్ల ప్రజా తీర్పుని గౌరవించాలన్న ఇంగిత జ్ఞానం లేదు నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, ఎంపీవి, మహిళవి. మీరు నన్ను కొట్టారు. ఇంకా నీకు డౌటా? ఓట్లేసిన పనికి మాలిన యదవులకి అందరికీ చెప్తున్నా. జగనన్న సంతకం, భారతమ్మ సంతకం, అంబట్రామన్న సంతకం, కొడాలన్న సంతకం, గౌరమ్మ, బాపురావు. అంబటి రే పేపర్ ఇరా, ఇంకో పేపర్ అయిపోయింది ఇది. ఎరా ఇంకా కోటి సంతకాలు అవ్వలేదా? చిన్న కథ కదిరిద్యా, నేను రోజు రోజు బలి మితిమీరిపోతున్నా బ్యా. అయిపోతున్నాయన్నా. ఇప్పుడే 4 బస్తాలు పంపించాం. 4 బస్తాలు సరిపోతాయా? రేపటిలోకి 50-60 బస్తాలు పంపించాలి. అయిపోద్ది. కానీ ఏంటి చూస్తున్నారు? ఆ రామకోటి చూసాం, సాయి కోటి చూసాం. ఈ జగనన్న కోటి సంతకాలు ఏంటన్నా? రాష్ట్రం అభివృద్ధి చెందకుండా ఆపడం అంటే ఈజీ అనుకున్నాం ఏంటి? కోటి సంతకాలు ఎవడు పెడతాడు? మనకు మనమే పెట్టుకోవాలా? అన్నా మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెన్నులు పేపర్ డబ్బు రికవరీ చేస్తారు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఏ పెన్ను పేపర్ వాడకుండానే 1,70,00,000 వేసాం. ఇప్పుడు ఇన్ని పేపర్లు వాడుతున్నాం, 10 కోట్లు లాగమా? 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ముని ఆమోదం వేసి ఆవు సరిగ్గా మేయకపోతే నెయ్యి కలిసి అంటావరా నువ్వు? ఆగు వస్తున్నా మేము. ఆవులంటే ఆశామాస గుందిరా నీకు? మా ఆవుల మనోభావాలు దెబ్బతిన్నాయి.
నేనేదో తప్పించుకుందామని ప్రెస్ మీట్లో ఏదో ఫ్లోలో మాట్లాడినా ఆవులు సీరియస్గా తీసుకొని నన్ను ఫాలో అవుతున్నాయి. నీ దండం పెడతామ్మా, నేను పారిపోతా. నీకు అమ్మను సరిగ్గా గౌరవించడం రాదు, అమ్మలా భావించే ఆవును కూడా సరిగ్గా గౌరవించడం రాదు. రే నేను మామూలుగా ఉరికేం రాదే, ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమితే హైదరాబాద్ దాకా ఉరకాలా. నేను చేసిన అవినీతికి ఆంధ్ర జనాలు వెనకబడతారనుకున్నా, ఆవులు కూడా వెనకబడుతుంది. వీడు మనకులో పడేనా? మనకులో పడాను. అవునా? తిను తిను, బాగా తిను తమ్ముడు. కింద పడిపోయింది ఎట్ట తింటా తమ్ముడు? ఇదిగో ఇంకో పీస్ తీసుకో. మతం చూడం. అన్నా వీడు తక్కువ చేస్తాడన్నా. అవునా తమ్ముడు? కింద పడిపోయినది తీసుకొని తుడుచుకొని తిని తమ్ముడు. నాకు కూడా వేరే పీస్ ఇవ్వచ్చు కదన్నా. వాడు మా కుల్లకోడు కాబట్టి వేరే పీస్ ఇచ్చా. మీరు మేము వేరు కదా, వేరే పీస్ ఎట్ట ఇచ్చా? ఏ తుడుచుకొని తినడానికి నామోషా? చూడం, మతం చూడం. ఇంత వివక్ష ఏంటన్నా? వైసీపీ ఏమో దళితుల పక్షం అంటారు, జగనన్న ఏమో దళితుల మేనమామ అంటాడు. ఓర్ని ఎర్రినా ఎంగన్నా, మేము దళితుల పక్షమే. అయితే అన్న అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యానిధి తీసేటోడా, 26 దళిత పథకాల్ని రద్దు చేసేటోడా, దళిత డాక్టర్ని రోడ్డు మీద పిచ్చుడులా చూసేటోడా, దళిత డ్రైవర్ ని సంపినోడిని సస్పెండ్ చేయకుండా కాసేటోడా. మా పార్టీకి దళితులు అంటే ఓట్ బ్యాంక్ మాత్రమే. మా ముఖాన నాలా పదవులు విసిరేసి అవసరం తీరాక ఎంగి రాకుల్లా పారేసే మీకు ఎప్పుడు ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. అన్నా లోకేష్ గారు డిఎస్సి పెడుతున్నారంట, అందరికి జాబులు వచ్చేస్తాయి. అవునా? శుద్ధా ఎస్ యువర్ ఆనర్. లోకేష్ గారు డిఎస్సీ పెడుతున్నారు, అది జరగకూడదు. లీగల్ కేసులు పెట్టి 106 లీగల్ కేసులు వేసేస్తా. ఇదిగో డబ్బు. మై లార్డ్, వస్తున్నా. అన్నా లోకేష్ గారు ఆంధ్రకి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నారన్నా. అవునా? శుద్ధా యువర్ ఆనర్. ఆంధ్రాకి గూగుల్ కంపెనీ తీసుకొస్తున్నాడంట, రాకూడదు. ఏదో కేసు పెట్టి. ఫోన్ లో గూగుల్ ఓపెన్ చేసినా రాదు, పెద్ద కేసులు వేసేస్తా. 5 రూపాయలు పేటిఎం చెయ్యన్నా. అన్నా లోకేష్ అన్న ఆంధ్రకి కాగ్నిజెంట్ కంపెనీ తీసుకొస్తున్నాడన్నా. అవునా? అవును. శుద్ధా ఎస్ యువర్ ఆనర్. ఆంధ్రాకి కాగ్నిజెంట్ అని కొత్త కంపెనీ తీసుకొస్తున్నాడట, కేసు పెట్టి. రాకూడదు. వేసేద్దాం. ఆ కంపెనీలు రావు, ఉద్యోగాలు రావు. ఇదేంద్రిదా? కాగ్నిజెంట్ అంటే కొంచెం కష్టమే. అమ్మ బాబాయ్, ఆ కంపెనీ రాదు, ఉద్యోగాలు రావు. అధ్యక్ష, ఆ కంపెనీలు రాకూడదు అధ్యక్ష. చిన్న కథ కదిరిదా? అన్నా అమరావతిలో అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నా. అవునా? ఒరే శుద్ధా, ఏంది యువర్ ఆనర్ ఇన్నిసార్లా? అమరావతిలో అభివృద్ధి అవ్వకూడదు, ఏదో కేసు పెట్టి. అమరావతిలో అభివృద్ధి అవనేవరా? రాజధాని అవసరం కదా రాష్ట్రానికి. అలాగే ఇటీ తీసుకో. రాజధానికి ఇదేనా? ఇంకా ఇదిగో జరగకూడదు. రాజధాని అవదలే. మనం మంచి చేయం, చేసిన ఊరుకోము. చంద్రబాబు గారు చెప్పినట్టుగానే పాస్టర్లందరికి 50 కోట్లు వేసేసారా. క్రిస్మస్ ముందు రోజే అందరికి వేసేసారు. ఆ 50 కోట్లు వేసాడు, అసలు పెద్ద గొప్ప ఏంటి? అసలు సిపిఎన్ గారు మన కమ్యూనిటీ అసలు ఏం చేశారు? అసలు ఆయన వల్ల అసలు ఉపయోగం ఏంటి అసలు? అదే మన అన్నని గెలిపించుకుంటే ఏం చేసినా చేయకపోయినా పైన మనోడున్న ధైర్యం ఉంటది. మనకేనా చెయ్యాలేంటి? మనోడు పైన చాలదా? అసలు సిపిఎన్ గారు మన కమ్యూనిటీకి ఏం చేశారు? 50 కోట్లు వేశారు, అంతేగా? ఏంటి బ్రదర్, అంతేనా? చంద్రబాబు నాయుడు గారు మన కమ్యూనిటీకి ఏమిచ్చారో చెప్తాను, వింటారా? అంబేద్కర్ విదేశీ విద్యార్థి నిధినిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మన కమ్యూనిటీకి వాహనాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఏటా మనకి క్రిస్మస్ కానుకనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మనకి ఎన్టీఆర్ విద్యోన్నతిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వంలా కాకుండా సూపర్ 6 పథకాలన్నీ మన కమ్యూనిటీకి కూడా అందుతున్నాయి. ఎస్సీ కాలనీలో సిమెంట్ రోడ్డు, త్రాగునీరు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, టెట్ ఇలాంటి గవర్నమెంట్ పరీక్షలన్నింటికి మన కమ్యూనిటీ వాళ్ళకి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు. 2014 నుంచి 18 మధ్యలో 70 కోట్లతో 977 చర్చిలను చంద్రబాబు నాయుడు గారే కట్టించారు. మన కమ్యూనిటీకి చంద్రన్న పెళ్లి కానుక, భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం, వెల్ఫేర్ హాస్టళ్లు ఇవన్నీ మనకు అందించింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 8500 మంది పాస్టర్లకు 50 కోట్ల నిధులను గౌరవ వేతనంగా అందించింది మన చంద్రబాబు నాయుడు గారు. అంతెందుకు, జెరూసలేం వెళ్తున్న క్రైస్తవులకు చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక సహాయం అందించట్లేదా?